వెళ్ళాక ఏమని మాట ఇచ్చినావు? తెలుగు నేర్చుకుంటామని. ఇది కథ. అమ్మా మంచోని తాత, సరే నాకు పానం నిమ్మలం అయింది. ఇప్పుడు నువ్వు సింగర్వేగా అయిదాం అనుకుంటున్నావా? అయితే ఉద్యోగం ఏం అవసరం లేదు, పాటతోటే ప్రయాణం చేస్తా అంటున్నావు. మరి మీ అమ్మ ఒప్పుకుంటారా? మీ అయ్య నా కొడుకు కలెక్టర్ కావాలనే మీ అయ్యకు ఉంటుంది, నా కొడుకు డాక్టర్ కావాలనే మీ అమ్మకు ఉండే. తాత మరి నువ్వు అయ్య మాట వింటావా, అమ్మ మాట వింటావా, నీ మనసు మాట వింటావా? నా మనసు మాట వింటా. ఇక అయిపోయింది. ఇక ఏముంది, కన్న బాధల వాడి పెంచి పెద్ద చేసి 20 ఏళ్ళ కొడుకు చేస్తే నా కొడుకు నా మాట వినకపాయే అని అయ్యవు దిక్కున్నది, నా కొడుకు నా మాట వినకపాయే తల్లి దిక్కు ఇడుపు పట్టుకొని ఏడుస్తుంది. ఏడిపిస్తావా అచ్చనే బచ్చిగా? మా మమ్మీ డాడీకి కూడా నేను సింగర్ అవ్వాలనే ఉందా? అమ్మో, అందుకనే ఇప్పుడు ఈ కోయిలాగా ఇట్లా తరవేత అయింది. అర్థమైంది. సరే, సినిమా సింగర్ అయిదాం అనుకుంటున్నావా? సినిమా సింగర్లలో నీకు ఎవరిని తీసుకుంటావు నువ్వు? అంటే నీకు స్ఫూర్తి ఉంటుంది కదా, ఎవరిని తీసుకుంటావు? ఎస్పీబీ గారిని, బాలసుబ్రహ్మణ్యం గారు. మా ఈ నడవంతరంగా వచ్చిన కోయిలాగల అంత ఇష్టం లేదు, వాళ్ళంతా కూడా ఇష్టమే. ఎక్కువ బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం వాడిన పాటలలో నీకు ఏ పాట ఇష్టం? అంటే శంకరాభరణం అంటే అన్నీ ఇష్టం, కానీ నాకు బాగా వచ్చింది శంకరాభరణము చిత్రంలో ఓంకారనాథను పాట. పాడు తాత, పెట్టు ఆ గిరగిర పెట్టు, సంగీతం పెట్టు. ఓంకారనాదానుసంధాన మౌగానమే శంకరాభరణము, ఓంకారనాదానుసంధాన మౌగానమే శంకరాభరణము, శంకరాభరణము. అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము, అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము. సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము, సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము. త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై, త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై ముక్తి నొసగు భక్తి యోగ మార్గము మృత్యులేని సుధాలాప స్వర్గము శంకరాభరణము. ఓంకారనాదానుసంధాన మౌగానమే శంకరాభరణము, పదని శంకరాభరణము, పమగరి గమ పదని శంకరాభరణము. సరి సని దప ని సని దప మా గరి గ పమగ పమద పని దసని గరి శంకరాభరణము. దప దమ మ పద ప దప దమ మద ప మగ గమ మదని నిరి మదని నిరిగ గమ మగ గరి రి సని ని దప శంకరాభరణము. రి స రి రి స రి స సని సరి సని సరి సని 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 ని దని ని దని ని దని ని దని స దని స దని ద గరి స ని ద ప ద ద ద గరి గ మ మ గ గరి గ మ మ గ గరి గ మ ప గ మ ప ద మ ద ప మ గరి సని సని గ సరి గరి మ గ ప మ ద ప మ గ ప మ ద ప ని ద ప మ ద ప ని ద సని ద ప ని ద సని రి స గరి స గరి సని ద రి స రి సని ద ప స గరి సని ద రి సని ద ప సని ద ప మ రి సని రి సని ద ప ని ద సని ద ప మ ప రి సని ద ప సని ద ప మ ద ప మ గరి గ మ ద ని ద ని ప ద మ ప రి సని ద ప ని ద మ మ గరి రి సని ద ప మ గరి సని శంకరాభరణము, శంకరాభరణము.
ఆ, సరిగమలు రానిదే సంగీతము రాదు, సహృదయత లేనిదే సాహిత్యము అవ్వదు. అంతేనా? అంతే. అర్థమైందా? అర్థమైంది. అమ్మా, ఏం అర్థమైంది? సరిగమలు లేనిది సంగీతం రాదు. బా, ఇంకా అంకెల్ ఒకసారి సెకండ్ లైన్ ఒకసారి మళ్ళీ పాడి చెప్పరా? సహృదయత లేనిదే సాహిత్యం అవ్వదు. మంచి మంచి ఇంకా కైండ్నెస్తో నిండిన హృదయంతో లేకుండా సాహిత్యం రాదు. కానీ మళ్ళీ నువ్వు మాట తప్పుతున్నావు పిల్లగా. కైండ్నెస్ అంటే నాకు అర్థమే కాదా, మళ్ళీ అక్కడ పోయినావు నువ్వు, నాతో వాళ్ళే ఉండు. ఓకే. నేను అవ్వబోతా ఏం పిల్లగా తాతని. మీ తాత ఎట్లుంటే నాటకనే ఉంచేనా? మరి ఎట్లా మర్చిపోతావు మరి? మళ్ళీ తాత పక్కన ఉన్నాక మళ్ళీ మీ అయ్యతోటి మీ అమ్మతోటి ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. నేను ఏం చెప్పినా ఫస్టే చెప్పినా మీకు, ఏం పిల్లగా చెప్పావు. తెలిగే అన్న. సరే, మీరు మీ ఇంటికాడ పోయినాక మీ అయ్యతోటి మీ అమ్మతోటి మాట్లాడుకోరు. రేపు నువ్వు పెద్దగా అయినాక మీ గర్ల్ ఫ్రెండ్తో కూడా హాయ్ అని మాట్లాడు. ఏం చదువుతున్నావు? చదువు ఎంత ఉండే? 8వ తరగతి. అయ్యో, మళ్ళా అటనే పోయి నీ పిల్లగాడు. నాకు ఎరకనా బచ్చిగా 8th అంటే 8వ తరగతి. గట్లంతా మంచిగా అమ్మ, నన్ను బాగా అర్థం చేసుకోండి మా పిల్లగాడు. చెప్పు మనస్విని, ఎట్లా నువ్వు రేపు ఏమైదాం అనుకుంటున్నావు? నేను సినిమాలో పాడదామని అనుకుంటున్నాను. అమ్మా, పెద్ద పెట్టి మీద ఉంది కథ. మరి ఈ మధ్యకాలంలో ఏమన్నా అవకాశాలు వస్తున్నాయా? మరి గొంతు అయితే బాగానే ఉంది, వస్తున్నాయా ఏమన్నా? నేను ప్రయత్నిస్తున్నాను. అమ్మో, ఇక రేపు మనకు దొరకది మనస్విని. మరి రేపు నువ్వు పెద్దగా అయినాక మళ్ళీ వస్తావా? తాత పిలిస్తే అయ్యో, మీరు పిలిస్తే రాకుంటాను. అంతేనా? మీరు పిలిస్తే రాకుండా. సరే, మరి ఇప్పుడు ఎట్లా మీ అయ్య మీ అమ్మ మంచిగా ప్రోత్సాహం అందిస్తుర్రా? మరి పుసుక్కున రేపు నీ పెళ్ళి అయినాక ఒకవేళ మీ ఆయన ఏం పాటలు, అమ్మ పాటలు, ఇంజనీరువో డాక్టర్వో కలెక్టర్వో కాక ఈ పాటలు పక్కకు పెట్టి అయితే మరి పెడతావా? పో, నీ ఘోరంగాల నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే లేదంటావా? అమ్మా, గట్టి పట్టు మీద ఉన్నట్టే మనస్విని. అయితే రాబోయే రోజుల్లో పెద్ద సింగర్గా కావాలనే కలలు కంటుంది మనస్విని, అంతేనా? మరి ఎట్లా నీకు నచ్చిన పాట, నువ్వు మెచ్చిన పాట నేను పాడతాను. అదే సినిమా పాట పాడు. సినిమా పాట ఇక ఇప్పుడు చూద్దాం ఎట్లుంటుందో.